హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు క్వశ్చన్ నెంబర్ 13, 14, 15, 16, 17, 18. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అందులో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ మోడల్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు క్వశ్చన్ నెంబర్ 19 అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనము ఈ వాట్సాప్ లింక్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఉంది. సో అది ఓపెన్ చేయండి. మనము 1 మార్క్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లేదంటే 2, 4, 8 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ సమ్స్ అయితే మనం అందులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి గమనించండి. అలాగే ఈరోజు నేర్చుకోబోయేటువంటి క్వశ్చన్ నెంబర్ 19 ఏంటో ఒకసారి చూసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 19 ఏ చాప్టర్లో నుంచి వస్తుంది అనేది మనం చూస్తే, క్వశ్చన్ నెంబర్ 19 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి మనకైతే ఇస్తాడు. సో ఇలా మనం క్వశ్చన్ నెంబర్ అడగగానే ఏ చాప్టర్లోంచి అది వస్తుందో ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే మనం మంచిగా మనం 100కి 100 మనం తెచ్చుకోగలుగుతాం. సో ఆ గ్రాస్పింగ్ పవర్ ఖచ్చితంగా మనకు ఉండాలి. సో చూడండి, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చూడగానే చాలా మంది పిల్లలు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది అర్థం కాలేని చాప్టర్ అండి. ఏం కాదండి, చాలా ఈజియెస్ట్ చాప్టర్. నేను చాలా ఈజీగా చెప్తాను. సో క్వశ్చన్ నెంబర్ 19లో వచ్చేటువంటి ఆ 2 మార్క్స్ మీరు ఎలా గెయిన్ చేయాలో నేనైతే చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ చూస్తే రేడియస్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఒక సర్కిల్ అయితే ఉంది, ఒక స్పియర్ అయితే ఉంది. ఆ స్పియర్ని మనం 2 భాగాలుగా కట్ చేస్తే మనకి 2 హాఫ్ హెమిస్పియర్స్ లేకపోతే హెమిస్పియర్స్గా అవని 2 హెమిస్పియర్స్ లాగా మనకి అయినాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ 2 హెమిస్పియర్స్ అంటున్నాడు. సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ యొక్క సమ్ కావాలంటే వాడికి సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎలా చేస్తామండి, దీనికి మనకి ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా రావాలి. నేను ఫార్ములాస్ కూడా షార్ట్లో చేయడం జరిగింది. సో ఆ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్? సో ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడో, సర్ఫేస్ ఏరియా అడిగినప్పుడు చాలా మంది పిల్లలకి డౌట్ని క్లారిఫై చేస్తాను చూడండి. విషయం ఏంటంటే, సార్ టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా చేయాలా, లేదంటే సిఎస్ఏ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా చేయాలా అర్థం కాదు చాలా మందికి. సో మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అని మెన్షన్ చేసినప్పుడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా చేయండి. లేదంటే సర్ఫేస్ ఏరియా అని ఓన్లీ మాత్రమే ఇస్తే మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి దీనికి సర్ఫేస్ ఏరియా అని అడిగాడు కాబట్టి, సో వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ మీన్స్ టీఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఫార్ములా, 3πr². సో ఈ రెండింటికి కూడా రేడియస్ అనేది సేమ్ అని ఇచ్చాడు. రెండింటికి కూడా రేడియస్ ఈస్ ఆర్ అని ఇచ్చాడు. సో ఏమవుతుంది, సో దీనికి 3πr² అవుతుంది. ఓకేనండి. సో ఒక హెమిస్పియర్కి 3πr² అయితే రెండవ హెమిస్పియర్ కూడా 3πr² కదా అవుతుంది. సో వాడు ఏమన్నాడు, సమ్ అడిగాడు. సమ్ అంటే ఏంటి, ఎడిషన్. అంటే 3πr² మనం సమ్ చేసేస్తే 6πr². ఆర్ అనేటువంటి వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసేటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా 2 మార్క్స్ అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇంకా మనం ఫార్ములాస్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో గివెన్ ఏంటంటే ఆర్ వాల్యూ ఇచ్చాడు. ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఈక్వల్ టు 6 అట, హెచ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఏదో ఒక ఫిగర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియానో లేకపోతే వాల్యూమో సిఎస్ని ఏదో ఒకటి ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా ఫార్ములాస్ అయితే రావాలి. సో ఈ ఫార్ములాస్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అవి 2 మార్క్స్లోనూ ఉపయోగపడతాయి, 4 మార్క్స్లోనూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. కాబట్టి ఫార్ములాస్ రానిది మనం ఏం చేయలేం. కాబట్టి ఫార్ములాస్ అయితే జాగ్రత్తగా నేర్చుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటంటే 1/3 πr²h. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 ఇంటూ పై అంటే 22/7 అని తీసుకోవచ్చు. ఒకవేళ వాడు ఇస్తే 3.14 అది కూడా మనం తీసుకోవచ్చు. సో ఏమి ఇవ్వలేని పక్షంలో 22/7 అని తీసుకున్నాం. ఆర్ అంటే ఎంత ఇచ్చాడండి, 6². ఆర్ అంటే ఎంత, 6² అంటే 6 కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 6². హెచ్ అంటే 7.
చూడండి ఇక్కడ ఒక మనకి 7 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 7/1 అని రాసుకోవచ్చు. 7 న్యూమినేటర్లో ఉంది, ఇక్కడేమో డినామినేటర్ ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మిగతావి ఏంటో చూద్దాం. 1/3 ఇంటూ 22 ఇంటూ 6² అంటే 36. 6² అంటే 36. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ కాల్కులేషన్ చేసడంలో. సో ఏం కన్ఫ్యూజ్ లేదు, డినామినేటర్లు ఏమి లేవు కాబట్టి 1 వేసుకున్నాను. సో 3 టేబుల్ 36లో 3 12 ఆర్ 36, 3 12 ఆర్ 36. ఇంకేం మిగిలినాయండి అంటే 1 ఇంటూ 22. సో 22 ఇంటూ 12 అయితే న్యూమినేటర్లో ఉంది, కింద అయితే ఏం లేదు, 1 మాత్రం ఉంది. సో 1 ఇంటూ 1 1 కదా. సో 22 ఇంటూ 12 చూడండి, 22ని 12తో మల్టిపుల్ చేద్దాం. 2 2s are 4, 2 2s are 4, 1 2s are 2, 1 2s are 2. సో 4 ప్లస్ 2 6, 264 వచ్చింది. 264 ఆన్సర్. ఓకే, సో ఇలాగైతే మనం ప్రాసెస్ చేయాలి. ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 264 అలా రాసి అలా వదిలేయకూడదు, దానికి యూనిట్స్ ఉంటాయి. సో ఏంటి వాడు అడిగింది ఏంటి, వాల్యూమ్ ఎప్పుడైతే అడిగాడో, సో మనకి సెంటీమీటర్స్లో ఇస్తే సెంటీమీటర్స్ క్యూబ్ అని పెట్టాలి, మీటర్స్లో ఇస్తే మీటర్ క్యూబ్ అని పెట్టాలి. ఓకేనా. అలా కాకుండా వాడు ఏరియా అడిగినప్పుడు, ఒకవేళ వాడు ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అని అన్నప్పుడు మనం అప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టాలి, మీటర్స్ ఇస్తే మీటర్ స్క్వేర్ అని పెట్టాలి. అవి పెట్టకపోయినా హాఫ్ మార్క్ పోతాయి అని అంటే మేబీ పోతే పోవచ్చు. అంటే కరెక్షన్ చేసేది మరి ఏ విధంగా చేస్తారు అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సమయంలో మరి ఎలా చేస్తారు అనేది మనం గ్రాస్ప్ చేయలేం కాబట్టి రాసేయాలి ఖచ్చితంగా. అది రాస్తే మనకి అవుట్ మార్క్స్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, కాన్ఫిడెంట్గా మనం ఉండొచ్చు. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఈ క్వశ్చన్స్ చేస్తే చాలండి, ఇంతకు మించి దీనికి దాటి నంబర్ అయితే మార్చేమో కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది. ఓకే, సో క్వాంటిటీ అలాగే కాన్వర్స్ ఎలాగే ఇస్తారండి క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. మనకి ఒక చిన్న కండిషన్ అంటే ఒక మ్యాటర్ ఇచ్చి ఈ మ్యాటర్లో మనం ఏంది ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్లో వాటర్ ఉంది, సో కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలా, టోటల్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలా, వాల్యూమ్ యూజ్ చేయాలా. సో ఇక్కడ మనం కనిపెట్టాలి ఏంటంటే వాటర్ ఈజ్ ఆక్యుపైయింగ్ ద స్పేస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. సో వాటర్ అనేది దీనికి ఆక్యుపై చేస్తుంది కాబట్టి అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, సో ఇలాగ ఒక సిచ్యువేషన్ అయితే ఇచ్చేది మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలా, టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ కాన్వాస్ ఫర్ ద టెంట్, టు మేక్ ఏ టెంట్. ఒక టెంట్ వేయడానికి ఏమండి, ఒక టెంట్ వేయడానికి అది ఏ షేప్ అనేది పక్కన పెడితే టెంట్ వేయడానికి మనం ఏవి యూజ్ చేస్తాము అంటున్నాడు. ఓకేనండి, సో టెంట్ యాక్చువల్గా కోన్ షేప్లో కోన్ టెంట్లు ఉంటాయి. అక్కడనే మనకు సరౌండింగ్లో ఉండేటువంటి టెంట్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టెంట్కి మనం ఎప్పుడు మనం కింద వేయం ఏమండి, కాళ్ళ కింద టెంట్ ఎవరైనా వేస్తాడా, ఎవడేయడు. సో కాబట్టి ఏంటంటే పైన మాత్రమే వేస్తాం. కాబట్టి ఆ గుడ్డ యూజ్ చేస్తాం, యూజ్ చేస్తాం అంటున్నాడు అంటే అక్కడ మనం సర్ఫేస్ ఏరియాని ఇక్కడ వాల్యూమ్ కాదు ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందండి. సో కాబట్టి వాల్యూమ్ అడిగితే అంటే క్వాంటిటీ అనగానే వాల్యూమ్ గుర్తుకు రావాలి, లేకపోతే ఎంత గుడ్డ కావాలి, కాన్వాస్ ఎంత మనం యూజ్ చేస్తాము ఆ టెంట్ వేయడానికి అనేటప్పుడు ఏరియా అని చెప్పేసి రావాలి. అంటే ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ద స్పేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్, సో దట్ ఈస్ కాల్డ్ వాల్యూమ్. ఏరియా అంటే ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై సరౌండింగ్స్, లోపల ఉన్న ప్రాంతాన్ని ఏరియా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, సో ఇలాగ మనకి సిచ్యువేషన్ ఇస్తే ఆ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలా, వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలా అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సిలిండర్లో సో R = 7, H = 10. R = 7, H = 10. సో చూడండి, R అంటే రేడియస్ 7 కాబట్టి H అంటే హైట్ 10 ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా తెలియాలి ఇక్కడ. సో టీఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ అంటే 2πr ఆఫ్ R + H, 2πr ఆఫ్ R + H. సో 2 అంటే తెలుసు, 22/7 అంటే తెలుసు, R అంటే మనకి 7 ఇచ్చాడు, అలాగే R + H అంటే 7 + H అంటే 10 అండి. ఇలా మనం సబ్స్టిట్యూట్ చేయడం రావాలి. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది.
సో ఫార్ములా తెలిస్తే మనకి అంత ఈజీగా ఉంటుంది. 2 ఇంటూ 22 ఇంటూ 7 ప్లస్ 10 అంటే 17. 2 22s 44 ఇంటూ 17. చూడండి 44ని 7 తోటి 17 తోటి మల్టిపుల్ చేసేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. 7 4s are 28, 7 4s are 28 plus 2 30, 1 4s are 4, 1 4s are 4. సో 8 4 3 plus 4 7. సో మనకి ఇక్కడ 748 ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అని పెడతాం. ఎందుకు స్క్వేర్ అని పెడుతున్నాం? స్క్వేర్ ఎందుకంటే ఇది ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి. ఓకేనండి. సో ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇంకా చూస్తే మనం ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఇంకొన్ని 2 మార్క్స్ అయితే మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. సో మనకి ఒక ఫిగర్ అయితే ఇలా ఇచ్చేస్తాడు. ఆ ఫిగర్ని బట్టి మనకి ఇచ్చినటువంటి రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ని మనకి 7 సెంటీమీటర్స్ ఇస్తే, సో ఈ ఫిగర్లో ఉండేటువంటి ఈ ఫిగర్కి సంబంధించినటువంటి మనకి టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫిగర్ ఏంటంటే ఇక్కడ హెమిస్పియర్ కాబట్టి టీఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. సో టీఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా మనకైతే బాగా తెలుసు 3πr². సో 3πr² మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో 3 ఇంటూ 22/7 ఇంటూ r అంటే 7 కాబట్టి 7² అనమాట. సో 3 ఇంటూ 22/7 ఇంటూ ఇది 7² అంటే 7 ఇంటూ 7 అని రాసుకోవచ్చు, లేదంటే 49 అని కూడా రాసుకోవచ్చు. సో ఒక 7 క్యాన్సిల్ అయితే 3 22s 3 2s are 6, 3 2s are 6 అంటే 66 ఇంటూ 7 అనమాట. సో 66ని 7తో మల్టిపుల్ చేయండి, 7 6 are 42. సో 42 ప్లస్ 4 46. సో 462 ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ ఎందుకు పెట్టాం? ఇక్కడ అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు కాబట్టి మనం అక్కడ స్క్వేర్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లం కూడా ఇచ్చేటువంటి ఫిగర్ ఇచ్చి మనకి ఫైండ్ అవుట్ చేయమనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దయచేసి గమనించాలి, ఈజీ క్వశ్చన్స్ అని ఇవన్నీ కూడా ఫార్ములా వస్తే చాలు మనం ఏదైనా చేయగలుగుతాం. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే సో 2 cubes ఆఫ్ ఈచ్ వాల్యూమ్ 8 centimeters క్యూబ్ అండ్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిజల్టెంట్ క్యూబాయిడ్ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి, నేను ఒక మోడల్ చెప్తున్నాను, దాన్ని బట్టి ఇంకొక సమ్ ఇచ్చినప్పుడు మీరు చేయండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యూబ్ మనకి ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్ ఇచ్చాడండి. వాల్యూమ్ ఎంత అంటే 64 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. ఏమండి? సో ఇలాంటిది నేను ఇంకొకటి మీరు కూడా చేయండి. ఒక క్యూబ్ యొక్క వాల్యూము 8 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చాడు, 8 సెంటీమీటర్ క్యూబ్. సో నేను ఈ సమ్ చెప్తాను, ఆ సమ్ మీరు చేదురుగాని చూడండి. సో ఒక ఈచ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్ అయితే అలాంటివి రెండు క్యూబ్స్ ఇక్కడ మనకి మీట్ అవుతుంది ఇక్కడ. సో రెండు క్యూబ్స్ని కలిపితే ఒక క్యూబాయిడ్ లాగా ఫామ్ అయింది. ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది, లేకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో టీఎస్సీ మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. టీఎస్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని లెంగ్త్ ఎంతో తెలియాలి, దీని బ్రెడ్త్ ఎంతో తెలియాలి, దీని హైట్ కూడా మనకు తెలియాలి. అవేం తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి క్యూబ్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడండి? 64 ఇచ్చాడు. సో క్యూబ్కి ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 అనమాట. ఏ క్యూబ్ ఇస్ ద ఫార్ములా కదా. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64ని మనం ఎలా రాసుకోవచ్చండి? సో క్యూబ్ వచ్చేలాగా అంటే 4 క్యూబ్ అని రాయొచ్చు. సో ఎందుకంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4s are 16, 16 4s are 64. సో ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ అంటే బేసెస్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఒక క్యూబ్ యొక్క సైడ్ అయితే మనకి ఇచ్చాడు 4. ఏమండి? సో ఇలాగా మనకి ఇప్పుడు రెండు క్యూబ్లు కాబట్టి ఇది ఒక 4, ఇది ఒక 4 అవుతుంది. సో క్యూబ్ యొక్క బేస్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఎందుకంటే బేస్ 4 రెండు కూడా కంబైన్ ఆ బేస్ అనేది ఖచ్చితంగా మారదు. సో హైట్ కూడా రెండు పక్క పక్కన పెట్టినప్పుడు హైట్ కూడా మనకి చేంజ్ అవుతుంది. సో హైట్ కూడా 4 అవుతుంది. అంటే L ఈక్వల్ టు 4, హెచ్ ఈక్వల్ టు 4, అలాగే బేస్ ఈక్వల్ టు 4, L ఈక్వల్ టు 8 అవుతుంది. ఎందుకంటే ఇది కదండి టోటల్గా. సో 4 + 4 అంటే రెండు క్యూబ్స్ కాబట్టి 8 అవుతుంది. సో ఇప్పుడు మనకి L వాల్యూ, B వాల్యూ, హెచ్ వాల్యూ తెలిసింది కాబట్టి మనం అయితే టీఎస్సీ అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. టీఎస్సీ ఆఫ్ రిజల్టెంట్ ఫిగర్ ఏంటంటే క్యూబాయిడ్ అండి.
సో క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అండి. సో ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకుంటే ఎల్బి అంటే ఎల్ ఇంటూ బి అని అర్థం, అంటే 8 ఇంటూ 4 32. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు స్టెప్ వైజ్ చేయాలి. బి ఇంటూ హెచ్ అంటే బి ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ 4 అంటే 16. నెక్స్ట్ హెచ్ ఇంటూ ఎల్ అంటే 8 4s ఆర్ అగైన్ 32. ఓకేనండి. సో 2 ఇంటూ 32 ప్లస్ 32 64, 64 ప్లస్ 16 అంటే 2 ఆఫ్ 64 ప్లస్ 16 80. సో 2 ఇంటూ 80 160 సెంటీమీటర్స్ స్క్వేర్, ఎందుకంటే ఏరియా కాబట్టి. సో 2 ఇంటూ 80 160. వెరీ వెరీ 5 స్టార్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇలాంటి క్వశ్చనే ఇంకొక మోడల్, ఈచ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ క్యూబ్. అలాంటివి 2 క్యూబ్స్ యాడ్ చేస్తే ఒక క్యూబాయిడ్ ఫామ్ అయింది, దాని వాల్యూమ్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇంకా ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా మనం డిస్కస్ చేస్తే, ఎప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చేయగలిగితే మ్యాక్సిమం అవే 99% వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, ఒక కోన్ని మీరు డిజైన్ చేయండి అని. ఏమండి? కోన్ని డిజైన్ చేయండి అంటే కోన్ను ఫిగర్ వేయండి, కోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. సో చూస్తే కోన్ ఫిగర్ జాగ్రత్తగా ఎలా వేస్తాం, దీన్ని ఆర్ అంటే రేడియస్ అంటాం. అలాగే ఇది ఏమవుతుందంటే హెచ్ అంటే హైట్ అని రాస్తాం. అలాగే ఇది కూడా మనకి ఏమంటుందంటే హైట్, అదే ఇది స్లాంట్ హైట్ అంటారు. స్లాంట్ హైట్, HEIGHT, స్లాంట్ హైట్. ఏమండి? సో స్లాంట్ హైట్ని ఎల్తో డినోట్ చేస్తాము. స్లాంట్ హైట్కి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇది స్లాంట్ హైట్కి ఫార్ములా. ఇలాంటి చిన్న చిన్ని కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా చేయొచ్చు అనేవి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవి అయితే మీరు చేయగలిగితే చాలు. ఇంకా ఏమైనా, నేను ఇప్పటివరకు అయితే 10 మోడల్ పేపర్లు ఇంచుమించు అన్నీ కవర్ చేశాను. సో యాక్షన్ ప్లాన్ అయితేనేమి, మోడల్ పేపర్స్ అయితేనేమి, సో అన్నీ కూడా కవర్ చేసి మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనకి ఈ ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ కూడా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఈ చాప్టర్లో నుంచి 2 మార్క్స్ అయితే మన చేతిలో ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి ప్లీజ్ ఎవ్రీవన్. సో ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. భయపడేంత చాప్టర్ ఏం కాదు, ఫార్ములా వస్తే మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే చేయించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.